మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో సీసీ రోడ్డు పనులను రమేష్ చారి గ్రామ కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కమ్మరి రమేష్ చారి మాట్లాడుతూ కాట్రియాల గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా సీసీ రోడ్లకు 15 లక్షల నిధులు మంజూరు కావడానికి సహకరించిన మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావుకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఎమ్మెల్యే సహకారంతో కాట్రియాల గ్రామానికి 55 లక్షల వరకు సీసీ రోడ్లకు నిధులు మంజూరయ్యాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారెంటీ అమలు చేస్తూ అభివృద్ధి సంక్షేమ వైపు పరుగులు పెట్టిస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో కాట్రియాల సిద్ధరాములు, పెంటయ్య, హనుమండ్లు, చంద్రం, త్యాగల సిద్ధరాములు, ఎల్ఎం రామయ్య, రాజయ్య, దుర్గానాయక్, కట్టాబాబు, మద్ది శ్యామయ్య, శ్యాములు, దశరథం, కుమార్, నరేష్ బాబు, రాజు, సంజీవులు, సతీష్, శ్రీకాంత్, శ్రీధర్, అనిల్, రంజిత్ మరియు గ్రామ యువకులు ప్రజలు పాల్గొన్నారు. కూడా పెట్టిండు ఎమ్మెల్యే గారు మాకు ఇచ్చిన మాట ప్రకారం అన్ని విధాలుగా సహకరిస్తుండు. 6 గ్యారెంటీలు ప్రభుత్వం అంటారు, టీఆర్ఎస్లు కానీ ఏం చేసిండు, రేవంత్ రెడ్డి ఏం చేయలేడంటారు. ఒకటి మొదలుకొని గ్యాస్, ఉచిత గ్యాసు, 6 కిలోల బియ్యం, సన్న రైసు, మహిళలకు బస్సు ఫ్రీ, అన్ని విధాలు సహకరిస్తుంది. ఇప్పుడు కూడా ఎన్ని విధాలుగా సీసీ రోడ్లు అంటే మీకు కాట్యాల గ్రామానికి అన్ని విధాలు సహకరిస్తానండి. అర్ధరాత్రి ఫోన్ కొట్టినంటే నేను మీకు సహకరిస్తానండి. వైద్యం కానీ విద్య కానీ అన్ని విధాలు సహకరిస్తానని మైనంపల్లి గారు మాకు మాట ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకొని పనులు కూడా మేము సహకారం అన్ని కలుపుకొని పనులు చేస్తున్నాం. ఈరోజు కాట్రియాల గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా మా గౌరవ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గారి సహకారంతో కాట్రియాల గ్రామానికి 15 లక్షల నిధులు మంజూరు కావడం జరిగింది. అటు సీసీ రోడ్డుకు వచ్చిన నిధులను ఈరోజు కాంగ్రెస్ కాట్రియాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులము, కార్యకర్తలము మరియు గ్రామ పెద్దలు, ప్రజలందరము కలిసి ఇక్కడ సీసీ రోడ్డు వర్కును ప్రారంభించడం జరిగింది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాటల ప్రభుత్వమే కానీ చేతలు చేసిన దాఖలాలు లేవు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 15 నెలలే అవుతున్నా కానీ దాదాపు కాట్రియాల గ్రామానికి 50 లక్షల పైగా సీసీ రోడ్ల నిధులు మంజూరు కావడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు కానీ మా ప్రభుత్వం కానీ
మాట ఇచ్చిన ప్రకారంగా అభివృద్ధి సంక్షేమం వైపు పరుగులు పెట్టిస్తున్నారు. ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం చేస్తూనే మా కాట్యాల గ్రామాన్ని కూడా ఎన్నో విధాలుగా మైనంపల్లి రోహిత్ అన్న గారు అండదండగా ఉంటూ అది ఒక పని అడగగానే వెంబడే దానికి స్పందిస్తూ మా కోరికలు నెరవేరుస్తున్నందుకు రోహిత్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ కొన్ని రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తూ ప్రజలను మెప్పిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కంటే కూడా ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పి మేము ఇక్కడ భావిస్తూ ఉన్నాం. 6 గ్యారెంటీల్లో భాగంగా 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు ఫ్రీ అయితేనేమి, మహిళలకు ఉచిత బస్సు అయితే, రీసెంట్గా స్టార్ట్ చేసిన సన్న బియ్యం పథకం అయితేనేమి, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా ప్రభుత్వం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదొక వైపు అయితే మా స్థానిక ఎమ్మెల్యే గారు ప్రభుత్వ పథకాలనే కాకుండా తన సొంత నిధులతో మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా కూడా అనేక రకాల సేవా కార్యక్రమాలు ప్రజలకు అందిస్తున్నాడు. ఏ అర్ధరాత్రి ఫోన్ చేసి బాధ ఉందని చెప్పగానే స్పందిస్తూ మాకు సహాయ సహకారాలు అందిస్తున్నాడు. ఈ సీసీ రోడ్డుకు నిధులు మంజూరు కావడానికి సహకరించిన ఎమ్మెల్యే రోహిత్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.